ఈ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుందండి. మా సాములందరూ ఇక్కడ నా బ్యాక్ సైడ్ ఉన్నారు చూడండి. ఇంట్లో పడుతుంది చూడండి మా సాములు అక్కడ కూర్చొని ఉన్నారు కదా, అక్కడ కూర్చొని ఉన్నారు కదా మా సాములు, వీళ్ళే మా సాములు. సువర్ణి వాటర్ ఫాల్స్ ఇది సంథింగ్ వాటర్ ఫాల్స్ అంటండి. 1 కిలోమీటర్ నడిచిపోవాలా, మనిషికి 60 రూపాయల టికెట్. ఒక 2 కిలోమీటర్లు కారులో తీసుకొస్తారు. అది కారు కాదు, ఎస్ఎంఎల్ 25 మంది బట్టే బస్సు ఉంటుంది కదా, మినీ బస్సు. ఆ బస్సులో తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ అంట. మరి 1 కిలోమీటర్ అని చెప్పి అన్నారు. మరి ఇంకెంత దూరం ఉందో తెలియదు. నేనైతే వస్తూ ఉన్నాం. దారి అయితే ఇంకా పోయే కొంది వస్తూనే ఉంది. ఎందుకంటే ఇదేదో చెక్ పోస్ట్ అండి, పైనుంచి హౌస్ లాగా ఉంది. ఓ నో, సో మెనీ డిస్టెన్స్, ఇట్స్ టూ లాంగ్. 1 కిలోమీటర్ అన్నాడు, మాకు 1/2 కిలోమీటర్కి ఆదేశం వచ్చేసింది. అయితే అడ్వెంచర్ మాత్రం చాలా బాగుంది. వ్యూ పాయింట్ ఎక్సలెంట్గా ఉంది లొకేషన్. ఎర్లీ మార్నింగ్ టైం అయితే ఇంకా సూపర్గా ఉంటుంది అనుకుంటున్నాను. మరి ఇక్కడ ఏ టైమింగ్ వదులుతారో ఏందని తెలియదు. ఇది కొండకి అవతల పక్క కేరళ, కొండకి అవతల పక్క తమిళనాడు. ఆ కొండ కనపడుతుంది కదా, ఆ కొండ అవతలది కేరళ, కొండ యువతల తమిళనాడు. నాకైతే వాటర్ ఫాల్స్ సౌండ్ లైట్గా వినబడుతూ ఉంది, కానీ చాలా పెద్ద వాటర్ ఫాల్స్ అంటున్నారు. లెట్స్ సీ ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకెంత దూరం వెళ్ళాలో చూడాలి. ఇక్కడ ఏదైనా పులులు వచ్చినా కూడా మనం సేఫ్ అని కాదనుకుంటున్నాను. మరి టైగర్ జోన్ అయితే ఇద్దో లేదో తెలియదు. ఐ డోంట్ నో, బట్ గుడ్, we love this place. ఇది వచ్చేసి మన తమిళనాడు కోయంబత్తూర్ ఆదియోగి టెంపుల్కి ఒక 10 కిలోమీటర్లు ఉందండి ఈ లొకేషను. ఆదియోగి టెంపుల్ కోయంబత్తూర్. అక్కడ నుంచి సువర్ణి వాటర్ ఫాల్స్ సంథింగ్ ఏదో పేరుందండి. ఆదియోగికి రైట్ సైడ్ కట్ అవుతాం. ఇది స్ట్రైట్కి వెళ్తే మనకు వాటర్ ఫాల్స్ కట్కి వస్తాం. వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఏదో కొంచెం తడిగా ఉంది, మరి వర్షం పడిందా లేకపోతే చెమ్మ అనేది అర్థం కాలేదు. వాటర్ ఫాల్స్ సౌండ్ ఇప్పుడు కొంచెం పెరిగిపోయింది బాగా. మరి అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. ఇదేదో రాశారండి, కోయంబత్తూర్ ఫారెస్ట్ డివిజన్ డోలంపెటరీ రేంజ్, రిటర్న్ వాల్ 2023-2024 జీపీఎస్ రీడింగ్. ఓకే, జీపీఎస్ లొకేషన్ కూడా ఉందండి. సిగ్నల్ కూడా ఇక్కడ చాలా బాగుంది. మీరు వాటర్ ఫాల్స్లో స్నానాలు చేస్తారో చేయరో తెలియదు. వెళ్తూ ఉంటే వస్తూనే ఉంది సౌండ్. అయితే ఇప్పుడు బాగా వినబడుతుంది ఎక్కువగా. మా సాములు వెనక ఫోటోలు తీసుకుంటానే ఆగిపోయారు. అసలు ఇంత లోతు, ఇంత ఇదిగా, దిస్ ఈజ్ అమేజింగ్. ఫస్ట్ టైం ఐ విల్ సీ దిస్ ప్లేస్. అంటే ఇంత ట్రెక్కింగ్ టైప్ ఉందండి, బట్ దెర్ ఆర్ నో ట్రెక్కింగ్ టైప్ ఉంది కానీ బట్ దెర్ ఆర్ నో ట్రెక్కింగ్. వాటర్ ఫాల్స్ వావ్, చూడండి అక్కడ మనుషులు కనబడుతున్నారు. చాలా బాగుంది, బట్ దిగడానికి లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ మామూలుగానే వస్తున్నారు, ఎవరు స్నానం చేసినట్టు కానీ నీళ్ళల్లో మునిగినట్టు కానీ లేదు. దీని విషయంలో మాత్రం అంత సాటిస్ఫై. ఎందుకంటే వాటర్ ఫాల్స్ అనేది ఉంటే నీళ్ళల్లో ఈత కొడతామంటే ఇట్స్ టూ అమేజింగ్. ఓ నో,
కింద ఉందండి చాలా ఇదండి సామలో పట్టిన వాటర్ ఫాల్స్ సూపర్గా ఉంది.